ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాము. ఈ సమయం దైవజనులకు అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరపు శుభాలు ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నిబంధనతో కూడినటువంటి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 115వ కీర్తన 12 నుండి 14 వచనాల వరకు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడా మీకు స్తోత్రాలు నైనా. అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడవయ్యుండి ఎల్లప్పుడూ స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలుగా ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన్న మిమ్మను కలిసి ఆరాధించడానికి, సంఘముగా మిమ్మను స్తుతించి మహిమపరచడానికి మీ కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. ఈ రోజుని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ మమ్మలను సజీవుల రెక్కలో ఉంచి తండ్రి నాయన మీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ సన్నిధికి మేము వస్తున్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం ద్వారా మీ యొక్క వాగ్దానమును తండ్రి నాయన మేము నేర్చుకుని స్వతంత్రించుకోవడానికి మీ కృపా సమాధానం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ 115వ కీర్తన మనము సర్వసాధారణంగా యూదులు 111వ కీర్తన నుండి 116వ కీర్తన వరకు కూడా వారు పస్కా పండుగ చేసుకునేటువంటి సందర్భంలో చదువుతూ ఉంటారు. ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఈ కీర్తనలు 111 నుండి 116వ కీర్తన వరకు. అలాగే 116, 117, 118వ కీర్తనలు కూడా పస్కా భుజించిన తర్వాత వాళ్ళు ఈ కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు పస్కా ఆచరించిన తర్వాత, వారు పస్కా భుజించిన తర్వాత వారు పాట పాడి ఒలివ కొండకు వెళ్ళెను అనేటువంటి మాటను మనం సువార్తలో చదువుకుంటాం. ఆ సందర్భంలో పాడుకునే పాట 118వ కీర్తన ప్రాముఖ్యంగా. అయితే ఈ 115వ కీర్తనలో దేవాతి దేవుడు మనకి ఒక నిబంధనతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఈ 115వ కీర్తన 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఎలా అంటే మొదటి నుండి 3 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మొదటి 3 వచనాలను దేవునిని మాత్రమే మహిమపరచాలి అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమస్తమైనటువంటి మహిమ కేవలం దేవునికి మాత్రమే చెందాలి అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 8వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా ఆయన మీదనే నమ్మిక ఉంచాలి అనేటువంటి మాటను మనం చదువుకుంటాం. మొట్టమొదటిది దేవునిని మాత్రమే మహిమపరచాలి, రెండవది ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి. మొట్టమొదటిది ఆయనను మాత్రమే మహిమపరచాలి, ఆయనను మాత్రమే నమ్ముకోవాలి, ఆయనను మాత్రమే మనము స్తుతించాలి అనేటువంటి వాస్తవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి వచనంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలగాలి. మనుషులకు కానీ ఏ మనుషుడు కూడా మహిమ పొందడానికి అవకాశం లేదు. కానీ ఏ పరిస్థితి ద్వారానైనప్పటికీ కూడా ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. ఇంకెవ్వరు కూడా ఆ మహిమ దేనికి కూడా చెందకూడదు, ఎవరికి కూడా చెందకూడదు, ఆయనకు మాత్రమే చెందాలి. యెషయా గ్రంథము మనము 48వ వచనంలో మనం చదువుకుంటాము, నాకు చెందవలసినటువంటి మహిమను నేను విగ్రహములకు చెందనీయను అని చెప్పని అంటాడు ఆయన. అంటే ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, ఆయనకు మాత్రమే మహిమ చెందాలి. సమస్త యుగాలలో, సమస్త కాలాలలో, సమస్త మనుషుల ద్వారా ఎప్పుడు ఎల్లప్పుడూ అన్ని కాలాలలో అన్ని సమయాల్లో కూడా ఎవరు మహిమపరచబడాలి?
దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. చూడండి, మనము కింద వచనాల్లో గనక మనం చదువుకున్నట్లయితే 2వ వచనంలో, వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఎందుకు ఆయనను మహిమపరచాలి? ఆయన సర్వభౌమాధికారం చొప్పున, ఆయన చిత్తం చొప్పున సమస్తాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఏది జరగాలి అన్న దానిని దేవుడు, ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు, అన్నిటి మీద కూడా ఆయనకు మాత్రమే అధికారం ఉంది కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్లుగా తన చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగిస్తున్నాడు. అందును బట్టి మనము దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి. అందుకు మాత్రమే దేవునిని మనము స్తుతించే వారిగా ఉండాలి. మనము మన జీవితాలలో ఎందుకు ఇలా జరిగింది అని మనము దేవునిని ప్రశ్నించవలసినటువంటి వారము కాదు, కానీ ఆయన తన చిత్తము చొప్పున, తన ఇష్టము చొప్పున, ఆయన అధికారం చొప్పున, ఆయన ఏదైతే చేయాలని నిర్ణయించాడో, ఆయన పరమకుమ్మరి, మనము ఆయన చేతిలో మట్టి. మనం ఆయన ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా రూపించాలి అన్నది ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఆయన నిర్మిస్తాడు, ఆయన నిరూపిస్తాడు. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుని నామమునకు మహిమ కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు అంటే, వారు చెరలోనికి వెళ్ళకముందు, బబులోను చెరకు వారు కొనుపోబడక ముందు, ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన రోజు మొదలుకొని వారు చెరలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా రకరకాల దేవుళ్ళను, రకరకాల దేవతలను వారు చేసుకుని వాటిని పూజిస్తూ, వాటిని ఆరాధిస్తూ, వాటిని మాత్రమే సేవించేవారు. అందుకని దేవుడు ఏమంటున్నాడనంటే, నేను కదా నిజమైన దేవుణ్ణి, నేను కదా మీకు స్వాస్థ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరిచినటువంటి వాడిని, ఐగుప్తులో బానిసత్వాన్ని భయంకరంగా మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసి, అరణ్యములో మీకు ఎన్నో అద్భుతాలు జరిగించి మిమ్మల్ని కనాని దేశానికి తీసుకుని వచ్చి కట్టని ఇండ్లలో నాటని పంట పొలాల యొక్క పంటను మీరు తినే విధంగా చేసి, ఇన్ని కార్యాలు నేను చేశాను కదా, నన్ను విడిచి మీరు విగ్రహములను, దేవతలను ఆరాధిస్తున్నారు. నాకు చెందవలసినటువంటి మహిమను, నాకు ఆపాదించవలసినటువంటి ఆ ఘనతను మీరేం చేస్తూ ఉన్నారు? విగ్రహములకు అర్పిస్తూ ఉన్నారు. అది నేను ఒప్పుకొనని చెప్పి దేవుడు ఏమంటున్నాడనంటే, 3వ వచనములో, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే మీరు విగ్రహములను చేసుకుని వాటిని పూజించి వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే అవి నడవవు, అవి మాట్లాడవు, ఏమి చలించవు. చచ్చిన వాటి వలె ఉన్నటువంటి వాటిని మీరేం చేస్తూ ఉన్నారు? పూజిస్తూ, మహిమపరుస్తూ, వాటికి నాకు చెందవలసిన మహిమను వాటికి ఆపాదిస్తున్నారు. అది కాదు కదా, నేను కదా మిమ్మల్ని సృష్టించిన దేవుడను, నేను కదా మిమ్మలను ఏర్పాటు చేసినటువంటి దేవాతి దేవుడను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రభు ఆయన హృదయాన్ని ఎంతగా అక్కడ ఆయన మాట్లాడుతున్నాడని అంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 14వ వచనం. ఒకడు దేవదారు చెట్లను నరకవలని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును, ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారం చేయను, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షించుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండినట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండినట్లు వారి హృదయములు మూయబడిను. ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు రాస్తూ ఉన్నాడంటే, ఆయన హృదయం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అడవికి వెళ్ళి ఒక చెట్టుని నరికి తెచ్చుకున్నాడు, దానిలో కొంత నరుక్కుని వంట చేసుకున్నాడు, దానిలో కొంత నరుక్కుని చలి కాసుకున్నాడు, దానితో కొంత నరుక్కుని ఒక విగ్రహాన్ని చేసుకుని నీవే నా దేవుడు అంటున్నాడు.
ఎంత అజ్ఞానము, ఎంత అవివేకము ప్రజలు అనుసరిస్తున్నారు అనేది మనము దేవుని యొక్క హృదయాన్ని ఇక్కడ చదువుతున్నాం. అందుకనే నాకు చెందవలసినటువంటి మహిమను మీరు విగ్రహములకు ఇస్తున్నారు అని చెప్పని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏవండి, మేము అలాంటివి చేయట్లేదండి, మేము ఎక్కడ విగ్రహాలు చేస్తూ ఉన్నాం, మేము ఎక్కడ వాటిని పూజిస్తున్నాం అని చెప్పి మనం అనవచ్చు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని కంటే ఎక్కువగా మనము దేనినైతే ప్రేమిస్తామో, దేవుని కంటే ఎక్కువగా దేనినైతే మన హృదయాలలో విలువనిస్తామో అదే మన హృదయాలలో విగ్రహం. మనము బొత్తుకి సంబంధంగా విగ్రహాలకు మొక్కకపోవచ్చు, వాటికి పూజ చేయకపోవచ్చు, వాటిని మనం ఆరాధించలేకపోవచ్చు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, మన హృదయాలలో ఏవైతే దేవునికి చెందవలసినటువంటి స్థానములో దేన్నైతే మనం పెట్టుకున్నామో అదే దేవునికి విగ్రహం. మన హృదయాలలో ఏమవుతుంది? విగ్రహంగా మారిపోతుంది. మనము ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేకుంటే కొంత బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేకుంటే డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఇష్టమైన దేన్నైనప్పటికీ కూడా దేవుడు ఉండవలసినటువంటి మొదటి స్థానములో దేన్ని పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నాకు చెందవలసిన మహిమను మీరు దేనికి ఇస్తూ ఉన్నారు? మీకు సంబంధించిన వాటిని దేన్నో విగ్రహంగా చేసుకుని వాటిని మీరు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి అది కాదు, నాకు మాత్రమే మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2023 సంవత్సరంలో ఒకవేళ మన జీవితాలలో దేనినైతే మనం ఎక్కువగా ప్రేమించి విలువనిచ్చి దానిని గౌరవించి మన హృదయాల్లో పెట్టుకున్నామో దేవుడు అంటున్నాడు, ఈ మొదటి దినాన్న నాకు చెందవలసిన మహిమను నాకు మాత్రమే ఇవ్వాలి. అక్కడ మనం చదువుకున్న మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ నామమునకు మాత్రమే మహిమ కలగాలి, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. అలా మహిమపరచబడినప్పుడు, ఆయన దేవుని నామము ఘనపరచబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన మమ్మను ఆశీర్వదించెను అనేటువంటి వాస్తవాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయనకు మాత్రమే సమస్తమైన మహిమ కలగాలి, ఆయనకు మాత్రమే ఎల్లప్పుడూ కూడా ఘనత కలగాలి. రెండవది ఏంటనంటే 115వ కీర్తనకు వద్దాం. మొట్టమొదటిది ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, విగ్రహములకు కూడా ఏ మాత్రమో ఆ మహిమ చెందనీకోకుండా ఆయనను మాత్రమే మహిమపరచబడాలి. రెండవది ఏంటంటే మనము చదువుకున్నటువంటి వచనాల్లో ఇశ్రాయేలీల 9వ వచనం, ఇశ్రాయేలీలారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వది. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒకే మాట 3 సార్లు చెప్పబడింది. చూడండి, ఆయనే వారికి సహాయము వారికి కేడము. కేడము అంటే అర్థం ఏంటి? బైబిల్ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఆ పదాలు ఆ మీనింగ్ ఏంటో ఒక్కొక్కసారి మనం ఆగి దానిని ఆలోచించి దాని అర్థం ఏంటో తెలుసుకుని చదువుకుంటూ వెళ్తే చాలా మధురంగా ఉంటుంది దేవుని వాక్యం, అద్భుతంగా ఉంటుంది. కేడమ్ అంటే ఇంగ్లీష్లో షీల్డ్ అని రాయబడింది. షీల్డ్ అని అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం అంటారు కదా, కవచం. ఒక చేతితో కత్తి పట్టుకుని మరొక చేతితో దాన్ని షీల్డ్ అంటారు, దాన్ని ఇంకా చెప్పాలంటే డాలు. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు పట్టుకుని శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు, కత్తి పట్టుకుని ఎదురుగా వస్తున్నప్పుడు ఒకవైపు శత్రువుని కాచుకుంటూ ఒక చేతితో మనం కత్తితో ఏం చేస్తాము? యుద్ధం చేస్తూ వాటిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. మనలను మనం కాపాడుకుంటూ, మనలను మనం భద్రం చేసుకుంటూ ఎదుట శత్రువును ఎదిరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే ఇశ్రాయేలీలకు, అహరోను వంశస్థులకు, యెహోవా యందు భయభక్తులు నిలుపు వారికి ఆయన సహాయము అయ్యి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని భద్రపరచడానికి, అంటే వారిని కాపాడడానికి, శత్రువు వచ్చినా లేకుంటే అపాయం వచ్చినా, కీడు వచ్చినా, శోధన వచ్చినా అన్ని వేళలలో కూడా ఆయన ఒక కేడముగా, డాలుగా ఉండి మనలను భద్రపరచడానికి ఆయన కేడముగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఏదైనా మన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుని వాగ్దానం ఏంటనంటే ఆయన మనకు సహాయము, ఆయన మనకు కేడము, మనకు భద్రతనిచ్చి కాపుదలనిచ్చి దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. ఎవరెవరిని ఆయన కాపాడాడు? ఇశ్రాయేలీయులను కాపాడాడు, అహరోను వంశస్థులను కాపాడాడు. అలాగే ఆయన యందు నమ్మికించిన వారందరినీ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనకు కేడముగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను మాత్రమే మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ఆయన మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలి.
దేవుని మీద నమ్ముకున్నవాడు, దేవునిని నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు వారికి కేడముగా ఉండి కాపాడి భద్రపరుస్తాడు. మన నమ్మిక, మన విశ్వాసము, మన యొక్క నిరీక్షణ అన్నీ కూడా ఎవరి మీదనే ఉంచాలి? దేవుని మీద మాత్రమే. ఆయనను నమ్ముకున్నటువంటి వాడు, విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా కలవరపడడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా దిగులు చెందడు, సిగ్గుపడడు అనేటువంటి వాస్తవాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనకు వచ్చినటువంటి అన్ని శోధనలలో ఆయన మనకు కేడముగా ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తాడు, కాబట్టి మనకు కాపుదలను ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే దేవునిని మాత్రమే మనము నమ్ముకోవాలి. మొట్టమొదటిది ఏంటి? ఆయనకు మాత్రమే మహిమ చెందాలి. ఒకవేళ దేవుడు ఉండవలసిన స్థానంలో దేన్నైనా మనం పెట్టుకున్నామేమో దానిని తీసివేసుకుని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి సమస్తమైన మహిమ దేవునికి మాత్రమే చెందే విధంగా మనం మొట్టమొదటి విషయం చేయాలి. రెండవది ఏంటంటే ఆయన మనకు ఆపదలలో, కష్టములలో, నష్టములలో, శత్రువు యొక్క సమస్యలలో దేవుడు మనకి కేడముగా ఉండి మనల్ని కాపాడడానికి అని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఆయనను మాత్రమే మనం నమ్ముకోవాలి. రెండు విషయాలు. మూడవది ఏంటంటే వాక్యం సెలవిస్తోంది చూడండి, 13వ వచనములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇక్కడ భేదము లేదు. గొప్పవాడని, పేదవాడని, డబ్బున్నవారని, డబ్బు లేనటువంటి వారని, జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేనివారు అనే భేదాభిప్రాయం ఏమీ లేకోకుండా పిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇందులో తిరిగిలేదు. ఆయనకి ఎవరైతే భయపడతారో, చూడండి యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవన్నీ యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే ఎవరైతే దేవుని వాక్యానికి, దేవుని మాటకు భయపడతారో, వణకడం అంటే అర్థం ఏంటనంటే ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఏదో గడగడగడ వణుకుపోవడం కాదు. దాని అర్థం ఏంటనంటే భయభక్తులు కలిగి ఉండడం. వణకడం అంటే అర్థం ఏంటనంటే దేవుని పట్ల మన హృదయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, ఇంగ్లీష్లో అంటారు రెవరెన్స్ అన్నారు దాన్ని. అంటే దేవుని పట్ల ఒక గౌరవ భావాన్ని, దేవుని పట్ల ఒక పూజను, ఒక భక్తి భావాన్ని మన హృదయాల్లో కలిగి ఉండడం. అలా దేవునికి ఎవరైతే భయపడతారో, ఎవరైతే దేవుని పట్ల ఒక గౌరవాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా, వారు పిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎంతటి వారైనప్పటికీ కూడా దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడేటువంటి వారిని పట్ల దేవుడు కృపను చూపిస్తాడు. మనం అనొచ్చు, ఏవండి దేవునికి భయపడుతూ ఉన్నాము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాము, అనేక సందర్భాల్లో దేవునికి మేము విలువనిస్తున్నాం, కానీ దేవుడు ఎందుకు మమ్మలను ఆశీర్వదించట్లేదు అనేటువంటి ఆలోచన మనలో కొన్ని సమయాల్లో రావచ్చు, లేకుంటే పరిస్థితులను బట్టి మనము మాట్లాడుకోవచ్చు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఒక్కసారి చదువుదాం. చూడండి, దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారు? క్షేమంగా నుందిరనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయన మహాజ్ఞాని, ఈయన పరిస్థితులన్నిటిని కూడా రుచి చూచి దాటుకుంటూ వెళ్ళిపోయి వచ్చేసాడు. ఈయన ఏదో సామాన్యమైన వ్యక్తి చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు అని అంటే, దుష్క్రియకు తగినటువంటి శిక్ష వెంటనే మనుషుల మీదకి రావట్లేదు కాబట్టి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారు. ఈరోజున చాలామంది కూడా, అంటే మన క్రైస్తవ సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్న ఎంతోమంది కూడా, దేవుని నమ్మిన వారు కూడా ఇంకా పాపంలో బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడి భయం లేదు. దేవుడంటే భయం ఉంటే పాపమునకు చోటివ్వడానికి, పాపముతో రాజీ పడడానికి ఎన్నడూ ప్రయత్నించారు. దేవుడంటే మన హృదయాల్లో ఒక గౌరవాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునికి మన హృదయాల్లో ప్రథమ స్థానంగా పెట్టుకున్నప్పుడు, ఇంకా దేవుడు మనతో ఉన్నప్పుడు, మన పక్షాన ఉన్నప్పుడు, మన వెంట ఆయన ఉన్నప్పుడు ఇంకా పాపం చేయడానికి ఎలాగ అవకాశం ఉంటుంది చెప్పండి? కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు. వారు దుష్క్రియకు తగినటువంటి శిక్ష
పర్వాలేదులే, రోజులు బాగానే జరిగిపోతున్నాయి, పర్వాలేదులే, మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే అన్నట్టుగా మనుషులు పాపము చేస్తూ ఉన్నారు. అయితే ఒక మాట ఏమని చెప్తున్నాడు అంటే, భక్తిహీనులు లేకుంటే దుర్మార్గులు లేకుంటే పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు భక్తిహీన జీవితాన్ని జీవిస్తూ దుర్మార్గపు పనులు చేస్తూ 100 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఒక వాస్తవం ఏంటంటే వారికి క్షేమం కలగదు. కానీ దేవునికి భయపడి వారు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారు? సేఫ్గా ఉంటారు, క్షేమంగా ఉంటారు. వారిని దేవుని యొక్క హస్తము ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఒకవేళ దేవుడు మనల జీవితాలలో శోధనలను అనుమతించి కష్టముల గుండా మనలను తీసుకుని వెళ్ళి మనలను ఒకవేళ పరీక్షించవచ్చు, కానీ దేవుని హస్తం మాత్రం ఆయనకు భయపడే వారికి ఎప్పుడు కూడా కీడెముగా ఉంటుంది, కాపుదలగా ఉంటుంది. ఆయన ఎప్పుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. నా మాట విని ఎవడైతే వణుకుచుండునో వానినే నేనేం చేస్తా ఉన్నాను? దృష్టిస్తా ఉన్నాను. ఆయనకు భయపడే వారి యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా, దేవుని యొక్క కనుదృష్టి ఆయనకు భయపడే వారి మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయనకు భయపడే వారి మీద ఉన్నప్పుడు మనం శోధనల గుండా వెళ్తే భయం ఏముంది? మనము సమస్యల గుండా వెళ్తే సమస్య ఏముంది చెప్పండి? ఏ సమస్య గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాటిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చి, అది కూడా ఎందుకో తెలుసా? మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, కొన్ని ఆత్మీయ అనుభవాలు మనకి నేర్పించడానికి సమస్యలను దేవుడు అనుమతిస్తాడు. కానీ మనలను అదే సమస్యలో ఎప్పుడు ఉంచడం, బయటికి తీసుకొస్తాడు. ఆయన తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. పరీక్షల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనం పేతురు పత్రికను చదువుకుంటున్నాం, మొదటి పేతురు పత్రిక. అక్కడేం చదువుకున్నాం? దేవుడు కృప అలాగే మహిమ, కృప ద్వారా మనం రక్షించుకున్నాడు. దేవుడు మనలను మహిమలోనికి స్థానం ఇవ్వబోతున్నాడు. మన కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము మహిమలో ప్రవేశించడానికి మధ్యలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వారు రోమా ప్రభుత్వం కింద సమస్యలను ఎదుర్కొంటూ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. కానీ వారికి ఓదార్పు కలగడానికి ఈ కొద్ది కాలం మాత్రమే శ్రమలు ఉంటాయి. దేవుడు వాటిని వెంటనే తీసివేసి మహిమలో మీకు స్థానాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి పేతురు పత్రికను మనం చదువుకుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే వాక్యం ఏం సెలవిస్తుందనంటే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడనంటే ఆశీర్వదిస్తాడు. అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో కూడా ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. చూడండి, మనుషులు అనుకుంటున్నారు, లోకస్తులు అనుకుంటున్నారు ఏమనంటే, దేవునికి సేవ చేయటం, ఆయనను సేవించడం ఏం ప్రయోజనం లేదు, మనం నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, న్యాయంగా నడుచుకోవడం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ వాళ్ళు దుర్మార్గపు పనులు చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను సేవించి ఆయనను ఆరాధించి ఆయన పట్ల ఒక గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి వారు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు? చెవిగా ఆలకిస్తున్నాడు. ఎవరైతే ఆయనకు వణుకుతారో, యెషయా గ్రంథంలో చదువుకున్నాం, ఆయన కనుదృష్టి వారి మీద ఉంచుతాడు. భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవి వారి మీద ఉంచుతాడు. వారు మాట్లాడుకునే మాటలు, వారు చేసేటువంటి భక్తిని బట్టి ఆయన చూస్తూ ఆ కనుదృష్టి వారి మీద ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, నేను ఎప్పుడు నమ్ముతాను, ఎప్పుడు కూడా ఇదే మాట నేను మాట్లాడతాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవునికి మనం భయపడితే నిజంగా దేనికి భయపడం, ఎవరికి భయపడం, మనుషులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమన్నాడంటే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీ శరీరమును చంపు వారికి మీరు భయపడకండి, మీ శరీరమును ఆత్మను కూడా నరకములోనికి త్రోసివేయగల దేవునికి మిక్కిలి భయపడమన్నాడు ఆయన, మార్కు సువార్తలో యేసు ప్రభు. అంటే మనుషులు మహా చేస్తే మనల్ని ఏం చేస్తారో చెప్పండి? మన ప్రాణం తీసేస్తారేమో, అంతే కదండి. మనం ఎలాగూ చనిపోవాలి, కానీ ఏదో ఒక రోజున మనం చనిపోతాము. కానీ దేవునికి భయపడితే
మనము చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండగలుగుతాం? మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. మనుషులు చేస్తే మన ప్రాణం తీస్తారు, కానీ మన ఆత్మని ఏమాత్రం వాళ్ళు ఏం చేయలేరు. మన ఆత్మను కూడా నరకములోనికి త్రోసివేయగల దేవునికి మీరు భయపడండి. దేవునికి భయపడితే ఏ పరిస్థితికి మనం భయపడం. అసలు టెన్షనే ఉండదండి. నా అనుభవంలో నేను చెప్తున్నాను, దేనికి భయపడం. నిజంగా దేవునికి భయపడడం మనకి చేతనైతే పరిస్థితులు కానీ, లేకుంటే ఎవరో ఏదో చేస్తారని, నా గురించి వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, నాకేదో జరుగుతుందేమో, నో టెన్షన్, ఏ అవసరం. దేవుని పర్మిషన్ లేకుండా ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. అంతే. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. ఒకటి రాలాలన్నా అక్కడ పర్మిషన్ కావాలి. ఎవడైనా మన మీద చెయ్యాలన్నా అక్కడ సంతకం అవ్వాలి. కాబట్టి మనం దేవునికి భయపడితే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం, మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. నేను దేవునికి భయపడుతున్నా, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన పర్మిషన్ లేకోకుండా ఏది నా జీవితంలో సంభవించదు. కాబట్టి దేవునికి ఎవరైతే భయపడతారో, పిల్లలనేమి పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనను ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో దేవుడు తప్పకుండా ఉంచుతాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, ఆయనకు మాత్రమే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనకు మహిమ చెందవలసిన మహిమను ఆయనకు మాత్రమే చెందే విధంగా మనము కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన పట్ల ఆయన కృపను చూపిస్తాడు, ఆయన మన పట్ల కనికరం చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవది ఏంటంటే, మనము చూస్తూ ఉన్నాము, ఆయనను మాత్రమే మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనకి ఎలా ఉంటాడు? కేడముగా ఉండి మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మూడవది ఏంటంటే, ఆయనకు భయపడినప్పుడు, ఆయనకు మాత్రమే మనం భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే మనలను ఆశీర్వదిస్తాడు. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయంలో మనకి ఫరో చక్రవర్తి, ఇశ్రాయేలు ప్రజలు గోషేను ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఆ కనాను దేశం నుంచి వీళ్ళు గోషేను ప్రాంతానికి వచ్చేసిన తర్వాత యాకోబు వారి సంతానం అంతా కూడా అక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు, వారి సంతానం పెరిగిపోతూ ఉంది. అప్పుడు ఫరో రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశాడనంటే, హెబ్రీ మంత్రసానులకు ఐగుప్తు రాజు ఏం చెప్పాడనంటే, వారికి గనక మగబిడ్డ పుట్టినట్లయితే ఆ కానుపు సమయంలో మీరు పురుటి దగ్గరే మగబిడ్డను చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని చెప్పని రాజు ఆజ్ఞాపించాడు. అక్కడ మనం చదువుకున్నాం, చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీల స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఇక్కడ ప్రాముఖ్యంగా 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి ఏం చేశాడు? వంశాభివృద్ధి కలుగజేశాడు. దేవునికి వారు భయపడ్డాడు. చూడండి, ఇప్పుడు ఫరో రాజు పిలిచి అడుగుతున్నాడు, కన్ఫామ్ చేసుకుంటున్నారు, నిజంగానే మీరు మగబిడ్డలను బ్రతకనిస్తున్నారా అని చెప్పని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, మేము వెళ్ళకముందే వాళ్ళకి కానుపు అయిపోతుంది, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని చెప్పి వారు దేవునికి భయపడి, ఒకవేళ కనుక అలా చేస్తే రాజు ఏం చేస్తాడు? వీళ్ళని చంపేస్తాడు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ వారు రాజుకు భయపడలా. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. వారు దేవునికి భయపడి రాజు చెప్పినటువంటి ఆజ్ఞను చేకోకుండా ఉండడాన్ని బట్టి వారికి దేవుడు ఏం చేశాడు? వంశాభివృద్ధి కలుగజేశాడు. వారి తరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారికి వంశాభివృద్ధి కలుగజేసి దేవుడు అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ మొదటి దినాన 2024 సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అని మనం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే, మనం మొట్టమొదటిగా ప్రాథమికంగా మనం కలిగి ఉండవలసింది దేవునికి భయపడాలి. దేవునికి భయపడి వారికి ఎవరైనప్పటికీ కూడా, వారి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మీరు చదువుతూ ఉన్నారు, చాలా బైబిల్ చదువుతున్నటువంటినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. దేవునికి భయపడిన వ్యక్తులు చెప్పండి కొంతమంది. దేవునికి భయపడి ఆశీర్వదించబడిన వ్యక్తులు ఎవరు? దావీదు,
ఎవరమ్మా? యోసేపు, యోబు. ఓకే, ఇంకా యోసేపు, అబ్రహాం భయానికి భయపడ్డాడు. దానియేలు కదండి. ఎవరండి? యాకోబు. ఓకే, చూడండి, యోసేపు దేవునికి భయపడ్డాడు. ప్రాముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం ఆలోచించేద్దాం. యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు ఎవరు అసలు? అతని స్థితి ఏంటి? బానిస కదండి. వెట్టి చాకరీ చేయాల్సినటువంటి బానిస. జంతువుని అమ్మినట్టుగా బజార్లు అమ్మేశారు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక బానిస కేవలం దేవునికి భయపడడం వల్ల, కేవలం దేవునికి భయపడడం ద్వారా ఎంత స్థాయికి వెళ్ళాడు? ఎంత పొజిషన్కి? ఆయన సంతకం లేకోకుండా ఏమీ కదలడానికి అవకాశం లేదు. అంత స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. దానియేలు ఉన్నాడు. దానియేలు కూడా బబులోను దేశానికి నెబుకద్నెజర్ రాజు చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా బానిసలే. అక్కడ ఏం చేయాలి? రాజు ఏది చెప్తే అది చేయాలి. బానిసలే వాళ్ళు, వెట్టి చాకరీ చేయాలి. కానీ పరాయి దేశంలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు దేవునికి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు రాజు భోజనం తెచ్చి వాళ్ళకి పెట్టారు. అంటే అక్కడ విగ్రహాలుగా అర్పించిన వాటిని తెచ్చి, ద్రాక్షారసం ఇవన్నీ తెచ్చి వారిని తాగమని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము అపవిత్రమైన వాటిని మేము ముట్టుకోము, మా దేవునికి మేము భయపడతామని చెప్పి కూరగాయల భోజనం తిన్నారు. వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి? ప్రకాశిస్తూ తేజస్సుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అతను ప్రధానిగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఒక బానిస ప్రధానమంత్రి అవ్వడం అనేది ఒకసారి ఆలోచించండి. ఆ దేశానికి చాలా గొప్ప విషయం. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆ పక్కన ఉన్నటువంటి వారు, తనతో పనిచేస్తున్నటువంటి వారు ఏం చేశారంటే ఎలాగైనా ఇరికించాలి, వీడిని ఎలాగైనా సరే కిందకి దించేద్దామని ప్రయత్నం చేసి ఏం చేశారంటే రాజు దగ్గర తప్ప ఇంకా ఏ దేవుని దగ్గర కూడా ప్రార్థన చేయకూడదనేటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. ఇట్టి శాసనము సంతకం చేయబడినటువంటి ఆజ్ఞ బయటకు వచ్చినప్పటికీ కూడా దానియేలు యథాప్రకారము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అనుదినము ముమ్మారు దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనుషులకి, రాజుకి దానియేలు భయపడ్డాడా? ఎవరికి భయపడ్డాడు? సింహాల బోన్లో వేసేశారు. ఇప్పుడు యోసేపు దేవునికి భయపడడం ద్వారా 2 సంవత్సరాలు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు, రాజుగా చేశాడు. ఇక్కడ ప్రార్థన చేయడం మానలేదు, యథాప్రకారం ప్రార్థన చేస్తా ఉన్నాడు. సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ సింహాల బోన్లో నుండి బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఏం చేశాడు? ఆ స్థానంలో హెచ్చించాడు. ఇది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి భయపడడం అనేది మనకి చేతనైతే ఎవరైనప్పటికీ, పిల్లలనేమి పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మన కుటుంబాలు, లేకుంటే మన ఉద్యోగాలు, లేకుంటే మన పిల్లలు, వారి భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించాలని అంటే మనం ఈ రోజున ఒకటి నేర్చుకుందాం, ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి భయపడడం మనం నేర్చుకుందాం. దేవుడు మన కుటుంబాలను ఎంతగా ఆశీర్వదిస్తాడనంటే డిసెంబర్ 31వ తారీఖున మీరు చెప్తారు, అందరూ చెప్తారు సాక్ష్యాలు, దేవుడు నా బ్రతుకులు ఇది చేశాడు, నా బ్రతుకులు ఇది చేశాడు, నా కుటుంబాలు ఇది చేశాడు, నా బిడ్డల జీవితాలు ఇది చేశాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మనని ఉంచుతాడు. ఒక మాటను చదువుకుందాం. చూడండి, 115వ కీర్తనకు వద్దాం. మరలా 115వ కీర్తనలో దావీదు కన్క్లూజన్ చేస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, ఆయనను మాత్రమే మనము స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, 15వ వచనంలో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు పిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా యెహోవాకు భయపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన స్థితిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి, సేవించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును దేవుని స్తుతించగలుగుతారా? యెహోవాను స్తుతించలేరు. సజీవులే కదా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కాబట్టి దేవుని ద్వారా మేలు పొందుకున్న మనము, దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి మనము తప్పకుండా దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభుని మనము ఆరాధించాలి. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవునికి మాత్రమే మనం ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకి చెందవలసిన మహిమను ఎల్లప్పుడూ కూడా
ఆయనకే చెందాలి, ఆయనను మాత్రమే మహిమపరచాలి. అలా మహిమపరచాలి ఎందుకనంటే తన చిత్తాన్ని మన జీవితాల్లో తనకి ఇష్టం వచ్చినట్లుగా, తన ఇష్టానుసారంగా తన కార్యములను మన పట్ల దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఆయనను మహిమపరచాలి. రెండవది ఏంటంటే ఆయనను మాత్రమే మనం నమ్ముకోవాలి. ఎందుకని నమ్ముకోవాలి? ఆయనను మాత్రమే మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మనకు ఎలా ఉన్నాడు? కేడముగా ఉన్నాడు. ఆయన మనకు షీల్డ్గా ఉండి ఎలాంటి శత్రు మన మీదకి రాకోకుండా మనల్ని భద్రపరచడానికి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడడానికి కేడముగా ఉన్నాడు కాబట్టి ఆయనను మాత్రమే మనము నమ్ముకోవాలి. ఆయనను మాత్రమే మనము నిరీక్షణ ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. మూడవది ఏంటంటే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి భయపడడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను మనము మహిమపరచాలి. కాబట్టి ఇలా చేయడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఆయన బిడ్డలకు ఏది కొదువు చేయడండి. ఆయన నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన మీద సంపూర్ణంగా నమ్ముకుని ఆయనకు భయపడేటువంటి వారికి ఎలాంటి కొదువ కూడా ఉండదనేటువంటి వాస్తవాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతోంది. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26, 27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అంటే దేవునికి ఎవరైతే భయపడతారో బహుధైర్యంగా ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. బహుధైర్యం పుట్టిస్తుంది. ఎందుకనంటే మనం దేవునికి మాత్రమే మనం భయపడుతున్నాం కాబట్టి, దేవుని మాత్రమే మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతో. ఇప్పుడు దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటనంటే ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది? నన్ను చూస్తుంది. ఒకవేళ నేను చీకట్లో ఏదైనా చేయొచ్చు, కానీ మనుషులకు అది కనబడకపోవచ్చు. కానీ ఎవరి కన్నులు నేను కప్పలేనంటే దేవుని కన్నులు నేను కప్పలేను. కాబట్టి ఆయన కనుదృష్టి మనకి మనుషులకు చీకటిగా కనబడవచ్చు, కానీ దేవునికి చీకటి కూడా వెలుగుగానే ఉంటుంది. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు సుమా. కాబట్టి యోసేపు అలాగా ఆలోచించాడు, దానియేలు అలాగా ఆలోచించాడు, యోబు కూడా అలాగా ఆలోచించాడు, దావీదు దేవుని సన్నిధిలో అలాగే ఆలోచించాడు. మనం మాట్లాడుకుంటున్న దేవుని సన్నిధిలో బలముగా వాడబడిన ఏ భక్తుడైనప్పటికీ కూడా అలాగే దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో బ్రతికారు. వారి వంశాన్ని, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. ఆ ఉన్నతమైన స్థాయిలో ఉంచడాన్ని బట్టి ఎప్పటికీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం కూడా దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన భవిష్యత్తును అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేద్దాం. దేవునికి భయపడడానికి మనం ఇష్టపడి తీర్మానం చేసుకుని ఆయన చిత్తంలో నడవడానికి మనం తీర్మానించుకుంటే దేవునికి భయపడిన ఏ వ్యక్తినైనా సరే వట్టిగా విడిచిపెట్టడు. ఉన్నతమైన స్థానంలోనే దేవుడు ఉంచుతాడు. పరిస్థితులను బట్టి ఒకవేళ శోధన గుండా మనం వెళ్ళినప్పటికీ ఆ శోధనలన్నిటిలో కేడముగా, షీల్డ్గా ఉండి, మనకు డాలుగా ఉండి మనల్ని కాపాడి భద్రపరిచి, ఏ శత్రువు, ఏ కీడు, ఏ ఆపద మనకు రాకుండా భద్రపరిచి ఈ సంవత్సరం 12 నెలలు కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి భద్రపరిచి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. నిబంధనతో కూడిన వాగ్దానాన్ని ప్రభు మనకి ఈ దినాన మనకి ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో మనలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలనంటే దేవునికి భయపడడానికి మనం సిద్ధపడదాం. ఒకవేళ గత సంవత్సరంలో మనము దేవునికి భయపడుకోకుండా, ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి చెందనివ్వకోకుండా రకరకాల వేటి స్థానంలో మనం దేవుని పెట్టుకుని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోయామేమో. ఈ సంవత్సరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా మీకు మాత్రమే మేము ప్రథమ స్థానం ఇస్తాము, మీకు చెందవలసిన మహిమను మీకు మాత్రమే చెందే విధంగా నేను బ్రతుకుతానని ప్రభు దగ్గర తీర్మానం చేద్దాం. రెండవది, ఆయన మనకు కేడముగా ఉన్నాడు కాబట్టి ఆయనను మాత్రమే మనం నమ్ముకుందాం, ఆయన మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచుదాం. మూడవది, ఆయనకు భయపడితే దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. 115వ కీర్తన మేము ధ్యానించడానికి
కృపనిచ్చావు తండ్రి. ఎంత మంచి దేవుడవు ప్రభువా, ఎంత కృపగల దేవుడవు తండ్రి. మీ సర్వభౌమాధికారం చొప్పున సమస్తాన్ని మా జీవితాలు మీరు జరిగిస్తున్నారు. మీలాంటి మంచి దేవుణ్ణి కనుపాపవలే మమ్మలను అనుక్షణము కూడా, ఒక్క క్షణము కూడా మమ్మల్ని విడవకుండా కాపాడుతూ భద్రపరుస్తున్నటువంటి మీలాంటి గొప్ప దేవుణ్ణి మేము తండ్రిగా కలిగి ఉండడం మాకు గొప్ప భాగ్యం ప్రభువా. మా మంచి స్నేహితుడవు నీవే తండ్రి, మా మంచి బోధకుడవు నీవే ప్రభువా, మా మంచి నాయకుడవు, మా కన్న తండ్రివి, మమ్మలను ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. ఇంత గొప్ప భాగ్యము లోకంలో ఎంతోమందికి లేదు నాయనా, కానీ మీరు మాకు ఇచ్చారు తండ్రి. మేము ఈ విధంగా మిమ్మను స్తుతించడానికి, మిమ్మను దేవునిగా కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మంచివారమని నీతిమంతులమని కాదు, కానీ మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరినైనప్పటికీ కూడా మీకు భయపడే వారిని ఆశీర్వదిస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు. మీకు భయపడటం ద్వారా మేము దీవించబడతామని మీరు మాకు మరొకసారి గుర్తు చేసినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. మా అనుదిన జీవితంలో అనుక్షణము కూడా ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరు మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో మీకు మాత్రమే భయపడి జీవించడానికి నేను మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభా, మేము తండ్రి నాన్న మీ దీవెన పొందుకోవడానికి కృపనివ్వండి, సహాయం చేయండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీ కృప కలిగిన హస్తాన్ని, మీ దయగలిగినటువంటి హస్తాన్ని మీరు మాకు కేడముగా ఉండి, మీరు మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని భద్రపరచండి. ప్రతి కీడు నుండి, శోధ నుండి తప్పించి మేలు చేసి కాపాడి మేము అనేక మందికి నాయన దీవెనకరంగా, మేలుకరంగా, మేము ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా మీరు ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి కాపాడి, వర్ధల చేసి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.